అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తాటికల్లు గ్రామంలో రుద్రాక్ష యాదగిరి పుష్పగార్ల ఇంటికి రావడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి ఇటీవల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి సన్నబియ్యం కార్యక్రమాన్ని సామాన్యులు ఎట్లా ఆస్వాదిస్తున్నారు, ఆ స్కీమును ఎట్లా ఇంప్లిమెంటేషన్ అవుతుందనే దాంట్లో భాగంగా నేను యాదగిరి పుష్పక్క గారి ఇంటికి రావడం జరిగింది. వారు వండుకున్నటువంటి వంటలను నేను అడిగి తినటం జరిగింది. వాళ్ళు రోజు కూలీనాలి చేసుకుని బతికేటువంటి కుటుంబం, చిన్న ఇల్లు, కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు. ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. ఆ బండలు వేసిరు, ఆ బండలు కూడా సాపిగా వేసుకునేటువంటి స్తోమత లేని పేద కుటుంబం. రోజువారీ కష్టం చేసుకుని కష్టం మీదనే, రెక్కల కష్టం మీదనే వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూళ్లలో చదివించుకుంటున్నటువంటి కుటుంబం. ఇట్లాంటి కుటుంబాలు ఆనాడు ఇచ్చినటువంటి దొడ్డు బియ్యమే అవి ముద్ద అయినా గంజి పట్టినా అవే తిని బతుకుతున్నటువంటి ఒక పరిస్థితి. పండుగ నాడు కూడా సన్న బియ్యం కొనాలంటే 550 రూపాయలకు 60 రూపాయల కేజీ కాబట్టి కొనలేనటువంటి ఒక పరిస్థితి. అట్లాంటి కుటుంబాలకు ఈ సన్న బియ్యం అనేటువంటిది కాయకష్టం చేసి పొద్దంతా పోయి వచ్చినటువంటి వాళ్లకు కొంచెం కడుపు నిండా తినటానికి గొప్ప ఉపశమనంగా ఈ స్కీము ఉపయోగపడుతుందని మేము ప్రత్యక్షంగా చూసి తిని వారి యొక్క ఆనందాన్ని మేము చూడటం జరిగింది. తప్పకుండా ఇట్లాంటి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇట్లాంటి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని పేదలైనా ధనికులైనా ఒకే బియ్యం, ఒకే అన్నం తినాలి, ఒకే దేశము, ఒకే పౌరసత్వము, ఒకే ఓటు హక్కున్న ఈ ప్రజలకు వివక్షత అనేటువంటిది ఉండొద్దు, అది తిండి విషయంలో అసలు ఉండొద్దు అనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి, ఒక చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇది ఎంటైర్ ఇండియాలోనే ఇది ఒక హిస్టారికల్ గా మేము భావిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నందుకు, ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా, ఆనందంగా మేము భావిస్తూ, యాదగిరి పుష్పగార్లకు ఇల్లు లేదు. మొదటి విడత ఈ ఊర్లో వచ్చేటువంటి ఇళ్లలో ఫస్ట్ ఇల్లును వీరికే శాంక్షన్ చేస్తాం, వీరికే కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం. వీరి యొక్క కష్టాలను నాకు గోంగూర పచ్చడి, అట్లాగే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, చారుతో నాకు అన్నం పెట్టినటువంటి పుష్పక్క గారికి, యాదగిరికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. వీరికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.